ఫ్రీ టైలరింగ్ క్లాస్లో ఇది వచ్చేసి మాస్టర్ బ్లౌజ్ క్లాస్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ బ్లౌజ్ మొత్తము అండ్ ప్యాడెడ్ బ్లౌజ్ ఉంటుంది. దీన్ని ఫుల్గా ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూస్తా. ఆల్రెడీ కటింగ్ ఆఫ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఫైనల్ అనమాట. ఇంతకుముందు చూపించింది ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చూపించాను కదా. ఈ కప్స్ గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను. సో మనకి చెస్ట్ సైజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కప్స్ తీసుకోవాలి. మ్యాక్సిమం మనకి చెస్ట్ వచ్చేసి 32 వచ్చింది అనుకోండి, 34 కప్స్ అనేది తీసుకోవాలన్నమాట. అది ఎవరికైనా ఓకే. నేను ఆల్రెడీ దీని గురించి క్లారిటీగా ఒక షార్ట్ అనేది చేశాను చూడండి. సో ఈ కప్స్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి ఇది ఒక డౌట్ ఉంది కదా. మన షోల్డర్ దగ్గర నుంచి మన అపెక్స్ పాయింట్ ఎంతైతే వచ్చిందో, ఎక్కడి వరకు అయితే వచ్చిందో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని, ఇప్పుడు 9.5 ఉందనుకోండి, 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ఒకసారి రిమెంబర్ కోసం అనేది ఇక్కడ నేనైతే మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫైనల్ అయిపోతుంది ఈరోజు బ్లౌజ్ అనేది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుంచి వీడియో మెజర్మెంట్ దగ్గర నుంచి చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా కట్ చేసుకున్నాక మనకి ఈ ప్యాడెడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట, ఇంటూ షేప్. సో ఇలా నేను చూసిన విధంగా ఫోల్డ్ చేస్తే ప్యాడ్స్ అనేది ఇలా ఫోల్డ్ అవుతాయి కప్స్. ఇలా సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి రెండిటికి కూడా. ఇక్కడ చూసిన విధంగా రెండిటికి నీట్గా సెంట్రల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకున్నాక మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. ఆ మిడిల్ పాయింట్ని మనం ఏదైతే అపెక్స్ పాయింట్ ఇప్పుడు మార్క్ చేసామో 10 ఇంచెస్ దగ్గర, సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అపెక్స్ పాయింట్. ఈ 10 ఇంచెస్ అనే కాదు, మీ చెస్ట్ సైజుని బట్టి మీరు చూసుకోండి. ఆ పాయింట్ దగ్గర కరెక్ట్ సెంట్రల్ మార్కింగ్ దగ్గర ఈ కప్స్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ సెంట్రల్ మార్కింగ్ ఉంది కదా, ఈ సెంట్రల్ మార్కింగ్ని ఇది వచ్చేసి లోపల రావాలి, ఇది వచ్చేసి బయటికి రావాలి. సో ఇలా లోపలికి అనేసి ఈ సెంట్రల్ కాడ మనం కప్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా కప్స్ అనేది పెట్టుకున్నాక ఇక్కడ చూసిన విధంగా నేను క్లాత్ అనేది ప్రిన్స్ కట్ మొత్తం తీసేసి ఆ కుట్టు వరకే పెట్టుకున్నా చూడండి, ఫోల్డింగ్ ఎలా చేశాను. లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక సైడ్ అనమాట, మిడిల్ నుంచి. సేమ్ అలాగే ఇలా ఒక సైడ్ వేసుకొని కూడా వదిలేయచ్చు, లేదు మనకి స్టిఫ్గా ఉండాలంటే అవతల సైడ్ కూడా వేసుకోవాలన్నమాట. మనం స్ట్రైట్గా లైన్ గీసాం కదా ఇంటూ టైపు, ఈ లాస్ట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నేను ప్రిన్సెస్ కట్ని ఎలా ఫోల్డ్ చేసా చూడండి, ఆ కుట్టు పైనే వేస్తున్నాను నేనైతే. సేమ్ ఇలాగే ఇక్కడ సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ ఫస్ట్ స్టిచ్చింగ్ ఒకటి కూడా వదిలేయచ్చు, ఇది కూడా వేయచ్చు అనమాట. ఎందుకంటే ఒకటే వేస్తే ఏంటంటే కొంచెం ఇలా ఊగుతున్నట్టు ఉంటుంది. సో 2 స్టిచ్చింగ్స్ వేసారనుకో మీరు మిడిల్ నుంచి, అప్పుడు అది స్టిఫ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్కి. ఇక నేను చూసిన విధంగా అయితే వేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఒకటి మీరు పర్ఫెక్ట్గా చూసి స్టిచ్చింగ్ చేస్తారనుకో, నెక్స్ట్ మెజర్మెంట్స్ స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్రతి ఒక్క పాయింట్ చెప్పలేము కదా. ఈ బ్లౌజ్లో నేను కొంచెం లాగే అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ అనేది చెప్పాలి. నెక్స్ట్ దాంట్లో ఇంత అవసరం లేదు మీకు క్లారిటీ. సో ఇలా ఓపెన్ చేస్తే పైనుంచి ఇలా వస్తుంది. అండ్ మీరు ఐరన్ చేస్తే ఈ లుక్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. వితౌట్ లైనింగ్ అయితే మీరు కప్స్ వేసే అవసరం లేదు, నార్మల్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. నెక్ పట్టీలు ఒక్కటే వేసేది ఉంటుంది అంతే. 1/2 అవర్లో అయిపోతుంది ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే. సో ఇలా పైకి వెళ్ళి అయితే వస్తుంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లోపల నుంచి కనిపిస్తుంది మీకు కప్ అనేది, లేకపోతే కనిపించదు. సేమ్ అలాగే ఇక్కడ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. క్లియర్గా కనబడతాయని చూస్తున్నా చూడండి. సెంట్రల్ మార్కింగ్ నుంచి పెట్టుకొని ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనం. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నేను పక్కా అడగండి. నేనైతే ఒక లైవ్ క్లాస్ తీసుకుంటాను సండే దీనికోసము.
ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా పైకి వెళ్ళి మొత్తం ఫోల్డ్ చేసేస్తే ఇలా వస్తుంది. పైకి వెళ్ళి సైడ్ నుంచి వచ్చేసి మనం పెద్ద కుట్ట అనేది వేసేసుకోవాలి మొత్తం జాయింటింగ్స్ని. ఎందుకంటే ఆల్రెడీ మనం సేమ్ క్లాత్ కట్ చేస్తాం కదా, ఇంకా అవసరం లేదనమాట, ఎక్స్ట్రాలు ఏం రావు. కాబట్టి కార్నర్స్ అన్నీ జాయిన్ చేసేసుకోవాలి మనం. ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం పెద్ద కుట్టు వేసేసుకొని జాయిన్ చేసుకోవాలి పీస్ అనేది. నార్మల్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకుంటాం అలా. కప్స్ ఉన్నాయి కాబట్టి క్లాత్ అటు ఇటు అవుతుంది, అలా కాకుండా ఇలా ఎడ్జెస్ట్లో స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇలా అయిపోయాక మీకు ఇక్కడ లుక్ అనేది తెలుస్తుంది చూడండి కప్స్ది. ఇలా కప్స్ అనేది జాయిన్ చేసేసి పెట్టేసుకున్నాక కింద వచ్చేసి బెల్ట్ పార్ట్ తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని మనం నార్మల్గా బెల్ట్ వేసుకుంటాం కదా అలా అనమాట. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తా చూడండి. ఒకవేళ మీరు కనుక ఈ స్టిచ్చింగ్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీటెడ్ అని నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అండ్ పిక్స్ కూడా ఇన్స్టాలో మీరు షేర్ చేయవచ్చు, నేనైతే చూస్తాను. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసినట్టయితే ఈ బ్లౌజ్ లేట్ అయినా పర్లేదు, ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసి నాకు పిక్స్ పెట్టినా ఓకే. దీనిపై నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని ఫోల్డింగ్ అనేది చేయాలి లోపల వైపు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఓన్లీ లైనింగ్ పార్టే కార్నర్ వరకు మనం హెమ్మింగ్ చేసే పని లేదనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంటే కాబట్టి ఏం కనబడదు మనకి. చూడండి నేను ఎంత స్లోగా స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ అలా మీరు పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం స్లోగా స్టిచ్చింగ్ అనేది చేయాలి, అప్పుడే నీట్గా మనకు వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నా ఏమున్నా ఇప్పుడే మనం క్లీన్గా నీట్గా చేసుకోవాలి, థ్రెడ్స్ అనేది తీసేసి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేయాలన్నమాట. ఆ షోల్డర్స్ ఇన్విజిబుల్ షోల్డర్స్ అనేది ఎలా జాయిన్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తా చూడండి. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం ఆల్రెడీ మక్రమ్ యాడ్ చేసాం కదా, అది వచ్చేసి మనము హెమ్మింగ్ అనేది చేయలేదు, ఓపెనే పెట్టుకోవాలి. అప్పుడే మనం ఇన్విజిబుల్గా మనం షోల్డర్ అనేది జాయిన్ చేయడానికి వస్తుంది. అండ్ దానికన్నా ముందు మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి వేస్తున్నాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, లెంత్ అనేది మనకి ఎంత అవుతుందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే కింద 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది, పైన కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది. ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ని ఒక నార్మల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మనకి రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాస్ వస్తాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఆ స్టిచ్చింగ్ అయిపోయాక క్లాత్ అనేది రైట్ సైడ్ ఫోల్డ్ చేసి మీదికి వెళ్ళి ఇంకొక డార్క్ స్టిచ్ అనేది వేయాలి. ఆ తర్వాత కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ హెమ్మింగ్ పార్ట్ లేకుండా స్టిచ్చింగ్ చేసాం కదా, అందుకని 2 సైడ్స్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ని బట్టి మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి, ఏ బ్లౌజ్ అయినా సరే. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి ఉక్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఉక్స్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి కాజాస్ అనమాట. మనం కాజాస్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూసిన విధంగా అయితే పెట్టుకొని ఫోల్డ్ అయితే చేయాలి. ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని ఫస్ట్ ఆ తర్వాత క్లాత్ని ఇలా రివర్స్
మా 2 సైడ్స్ కూడా వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ సరిపోతుంది ఫోల్డింగ్కి, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నా. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి 2 సైడ్స్ వచ్చేసి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. దాన్ని ఇంకో హాఫ్ మనం కుట్టే ఏదైతే వేసామో ఫస్ట్ స్టార్టింగ్ది 2 ఫోల్డ్ చేసేసి అక్కడికి ఎండ్ అయ్యేలా చూసుకోవాలి. మొత్తం క్లాత్ లోపలికి కాకుండా మనం ఫస్ట్ స్టిచ్చింగ్ ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడైతే ఇది కాజస్ పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు మనము షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మనకి బ్యాక్ పార్ట్లో మక్రంతో నెక్ వేసాం కదా, ఆ నెక్ అనేది ఓపెన్ ఉండాలి అన్నమాట. మక్రం పార్ట్ ఇక్కడ నేను చూస్తున్నట్టు చూడండి. ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ ఉండాలి, బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఉండాలి. అప్పుడే మనకి ఇక్కడ కార్నర్కి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బయటికి ఆ ఖర్చు అనేది కనబడదు అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి, మనకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. షోల్డర్స్ వచ్చేసి మనం ఏదైతే ఓపెన్ పెట్టుకున్నామో మక్రం పార్ట్ అది వచ్చేసి క్లోజ్ చేసుకోవాలి సెకండ్ టైం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి మన డ్రెస్సెస్ కూడా యూజ్ చేయవచ్చు ఈ ట్రిక్ అనేది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చుడీదార్ క్లాస్లో కూడా చెప్పాను. ఇలా వచ్చినప్పుడు మనకి షోల్డర్స్ అనేవి బయటికి కనబడదు. ఇదంతా హెమ్మింగ్ పార్ట్ అనమాట. మిగతాది 2 షోల్డర్స్ కూడా సేమ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక మనకి షోల్డర్స్ అనేవి జాయింట్ అయిపోతాయి 2 సైడ్స్. ఆ తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఆర్మోల్ రౌండింగ్ అనేది కవర్ చేయాలి ఇప్పుడు. సో దానికి మనం హెమ్మింగ్ పట్టు ఎలా వేస్తామో అలా అయితే హెమ్మింగ్ అనేది వేయాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాను నేను, క్రాస్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. హ్యాండ్కి రౌండ్కి హెమ్మింగ్ పట్టు ఎలా వేస్తామో మనం నెక్కి సేమ్ అలాగే ఆర్మోల్ రౌండ్కి కూడా నెక్ పట్టు వేసినట్టే వేయాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పాదం సైజ్ కుట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ రౌండ్ మొత్తం. ఆ తర్వాత ఇది కర్వ్ టైప్ కాబట్టి దానికి కటింగ్స్ పెట్టుకొని దాని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఆ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఇదైతే ఆర్మోల్ రౌండింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 2 సైడ్స్ కూడా అలాగే చేయాలి. ఇక్కడ నేను చూస్తున్నా చూడండి, ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఆల్రెడీ మన నడుము దగ్గర ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలాగే ఫోల్డ్ చేశాను ఇది. అందుకే కొంచెం ఫాస్ట్గా చేశాను, వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. ఫైనల్ పార్ట్ వచ్చేసి నడుము జాయిన్ చేసుకోవాలన్నమాట. 2 పార్ట్స్ పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకటి స్టిచ్చింగ్ చేశాక అదే పాదం సైజ్తో ఇంకో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇలా అయితే మనకి కంప్లీట్గా 3 స్టిచెస్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి, సేమ్ మార్కింగ్ చేసేసుకొని అవతల సైడ్ ఎలా అవుతుందో అలా మార్కింగ్ అనేది పెట్టుకొని ఫైనల్ స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ అయితే మనకు రెడీ అయిపోతుంది స్లీవ్లెస్ది. ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఒకవేళ మీరు ఇది నిజంగా ట్రై చేస్తుంటే నాకు పక్కా పిక్స్ అయితే పెట్టండి, మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ బ్లౌజెస్ కూడా ట్రై చేయడానికి అవుతుంది. ఇది అయితే ఫైనల్ లుక్ అనమాట బ్లౌజ్. మీరు చూడవచ్చు ఎంత నీట్గా ఉందో. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే చేస్తాను.